మన 50 ఏళ్ల క్రితము, 100 ఏళ్ల క్రితము, 200 ఏళ్ల క్రితం మన వాళ్ళు ఈ పనులన్నీ చేశారు. ఎవరు అలసిపోలేదు. ఎవరు 8 మైళ్ళు 10 మైళ్ళు ఊరికే అలవోకగా నడిచిపోయేవాళ్ళు. వాడు సేరున్నర, ఇప్పుడు సేరు అంటే కొలత తెలియదు, పడి సేరు అనేవాళ్ళు కొలతలు. ఇప్పుడు అన్నీ కిలోలకు పడిపోయాం మనం. అందువల్ల కేజీలు కిలోలు వచ్చేసాయి మనకు. సేరున్నర బియ్యం తినేవాళ్ళు. అంత ఒక అన్నము సేరున్నర బియ్యంతో తినేవాడు. ఇంకా మళ్ళీ పాయసము ఇవి అవన్నీ వేరు. మళ్ళీ ఇన్ని తిని 10 మైళ్ళు అలవోకగా నడిచేవాళ్ళు. వీళ్ళందరూ ఎవరో కాదు, మన తాతలు ముత్తాతలే అందరూ. వాళ్ళందరూ హాయిగా నడిచిపోయేవాళ్ళు. ఇప్పుడు 10 అడుగులు నడవలేడు, రిక్షా అని పిలవాలి. వీడు రిక్షానో ఆటోనో కావాలి, అడుగులు వేయలేడు. అప్పటి నుంచి కాళ్ళు వాచాయండి, ఇలాగైందండి, అలాగైందండి, మొన్ననే ఆసుపత్రిలో చేర్చారండి, ఏమో డాక్టర్లు ఏమీ లేదంటారండి. కానీ అంటే ఏమో ఆయనకైతే బాధ ఉందండి, ఏమీ లేదంటారు డాక్టర్లని. ఈ పరీక్షలు ఆ పరీక్షలు, మన కిమ్స్కు ఇన్స్టిట్యూషన్కి వచ్చి ఎన్ని పరీక్షలు పాపం ఆయనకున్న పాండిత్యం అంతా ప్రదర్శించి డాక్టర్లు మొత్తం పరిశోధన తేల్చారు, కానీ ఏమీ తేలటం లేదు. కానీ ఏదో ఉంది. ఇది అద్భుతం. ఏమిటంటే ఇదే రహస్యం. అంటే మనస్సుకు మందు లేదు, శరీరానికి మందులు ఉన్నాయి. కానీ ఆ మనస్సును మలచుకోవటములో ఆ మనయేవ మనుష్యాణం కారణం బంధయో మోక్షయోహో అన్నాడు. బంధమునకు మోక్షమునకు మనస్సే కారణమయ్యా. ఈ మనస్సును చిక్కబట్టుకోవడానికే భాగవతం కావాలి.